ఇప్పుడు పాపం వాలంటీర్లు పింఛన్లు ఇవ్వట్లేదు. ముసలోళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మీరు ముసలిల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే నేను పద్దన చూసినాను, సచివాలయంలో వ్యవస్థలో కానీ అంత చూసినాము. ఒక సచివాలయానికి 2-3 కిలోమీటర్లు ఉంది. కాకపోతే ముసలోళ్ళు ఇప్పుడు పొద్దున్నే ఒక ముసలాయమ్మ ఎండను బట్టి చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళకి ఇచ్చే పింఛని తలుపు కట్టి 5 గంటలకు ఇచ్చేవాళ్ళు మన వాలంటీర్స్ వ్యవస్థ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో మేము వచ్చి మళ్ళా వాలంటీర్ తీసేస్తాము మళ్ళా అది అన్నాడు. కాకపోతే ఈ ముసలోళ్ళు చాలా వ్యవస్థ వల్ల ఇంతకుముందు మాదిరి బ్యాంకులకి వేసినాడు, అన్ని వేసినాడు, చాలా ఇబ్బంది కూడా పడినారు. వాళ్ళు ఇబ్బంది పడడం వల్ల చాలా, ఎందుకంటే ఈ ముసలోళ్ళు కొంతమంది నడవలేని పరిస్థితిలో ఉన్నారు, కొంతమంది మంచాన పడినారు, కొంతమంది వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలుపు కట్టి 5ంటికే వాలంటీర్ వ్యవస్థ పెట్టి చాలా మంచి చేసినాడు. ఎందుకంటే వీళ్ళు అంటున్నారు, ఈ చాలా మంది ఈ ముసలోళ్ళకి పింఛను వాళ్ళు వీళ్ళు మేము చేసినాము అది ఇది అంటున్నారు. ఒక నిమ్మలగడ్డ ప్రసాద్ అయితేనేమి, ఇంకొకరు అయితేనేమి, వాళ్ళు ఏమంటారంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసేసినాడు. డబ్బులు ఎందుకు తీసేస్తాడు జగన్మోహన్ రెడ్డి? తీసేయడం అది అవాస్తవం. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి కూడా చాలా ఉంది. ఎందుకంటే అవి నెల నెల పింఛన్లు ఇచ్చేటివి ఏ గవర్నమెంట్ వచ్చినా. నిమ్మగడ్డ ప్రసాద్ గారు అంటున్నారు, కొంచెం అచ్చెన్నాయుడు అంటున్నాడు. అచ్చెన్నాయుడు ఏమంటాడంటే ఈ డబ్బులు తీసుకొని పోయి ఇక్కడ ఏదో కంట్రాక్ట్లు వేస్తాం, మేము కంట్రాక్ట్లము, మాకు డబ్బులు ఇంతవరకు మాకు వేసింది ఏం లేదు, మా ఫండ్స్ మాకుంటాయి, కాబట్టి ఏదో అది చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కుర్జీ మడత పెట్టేది కాదు, కానీ వాళ్ళ ముగ్గురికి మడత పెట్టి చూపిస్తారని మేము ఆశిస్తున్నాం. నా పేరు రాజేష్, నేను బేతాపల్లి గ్రామ వాలంటీర్. ఏంది మరి ఏదో వచ్చావు అంటే నేను ఇప్పుడు రిజైన్ చేయడానికి వచ్చాను. మా జగన్ అన్నని దించుతారంట కదా, అంటే మేము దాంట్లో ప్రచారంలో తిరగడానికి లేదు, రాజీనామా చేసి నేను. ఇప్పుడు చాలా మంది ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, ఇంత ముందు మాకు దేవుళ్ళలాగా పొద్దున్నే వచ్చి ఇచ్చేట, ఇప్పుడు మీరు వాళ్ళని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాధ వేస్తుంది అన్న. ఎందుకంటే నిమ్మలగడ్డ రమేష్ తో వాళ్ళు పిటిషన్ వేయించి వాలంటీర్ ఇవ్వకూడదని అతనికి చెప్పారు, అతని చేత చూపించారు. కానీ అది అలాంటి వాళ్ళని చూస్తుంటే మా గుండె తరుక్కుపోతుంది అన్న. ఎందుకంటే మేమే పోయి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఇస్తాంటమే, కానీ ఇప్పుడు మా పరిస్థితి లేదు మాకు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సూర్యుడు రాకముందే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము తలుపు తట్టి అవ్వ తాత అని వాళ్ళని లేపి నిద్ర లేపి కూడా పింఛన్ ఇచ్చాం. కానీ అలాంటి వాళ్ళు ఈ రోజు ఎండకి తిరుగుతుంటే రాత్రి 9 అయినా పింఛన్ తీసుకోలేదు మా ఊర్లో, మా సచివాలయంలో. నేను వెళ్ళానన్న, ఒక ఆమెకైతే కాళ్ళు లేవు, ఆటోలో తీసుకొని వచ్చారు. నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఇదంటే మరి జగనే కారణం, డబ్బులు ఇవ్వట్లేదని వీళ్ళు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మార్చి బడ్జెట్ ఉంది కదా, దాన్ని నియంత్రించుకోవాలి కదా, బడ్జెట్ పెట్టినారు వాళ్ళు, దానికి సరిపడేంత బడ్జెట్ చూసుకొని దానివల్ల అట్లా లేట్ అయిందంటే. మామూలుగా అయితే జగన్ అయితే రిలీజ్ చేశాడు ఫండ్స్ ఆల్రెడీ. ఇప్పుడు ప్రతి 1 డే 1st తారీఖునే వచ్చేది అది. కానీ ఇప్పుడు మార్చి బడ్జెట్ వల్ల రాలేదు. ప్రతి మార్చికి అంతే, ఇప్పుడే కాదు ప్రతిసారి అంతే, దానివల్ల లేట్ అయింది అన్న. అదైతే మామూలుగా వాలంటరీ వ్యవస్థ ఆపడం వల్ల కూడా లేట్ అయిందా? దానివల్ల ఎటువంటి లేట్ లేదన్న. అట్లా కాదు, వాలంటరీ వ్యవస్థను కూడా ఆపారు కదా, జనాలందరూ రోడ్ల మీద వస్తున్నారు, దాని గురించి ఏం చేద్దాం? నిమ్మగడ్డ ప్రసాద్ ఏదో కేసు వేసాడట, నిజమేనా? అది వాళ్ళు వేయడం తప్పు అన్నట్లా. ఎందుకంటే మా చేత ఇప్పుడు వాళ్ళకి ఆయన చంద్రబాబు నాయుడు ముసలి వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళని ఒక చూస్తే వాళ్ళకి తెలిసేలా మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండేటట్లు కూడా చూపించాడు. ఇప్పుడు ఈ 3 నెలల్లో అలాగే జరుగుతుంది. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మా జగనన్న ఎలా పాలన ఉందో అలాగే కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. చెప్పండి, మామూలుగా వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారంటారు? ఇప్పుడు చూస్తే రాజకీయాలన్నీ ఒక రసవత్తరంగా ఉన్నాయి, చాలా మంది ముసలోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు దీనికి ఎవరు కారణం అంటారు, చంద్రబాబు జగన్? దీనికి మొట్టమొదటి కారణం చంద్రబాబు నాయుడు గారు. ముసలిళ్ళ వాలంటీర్ ద్వారా తలుపు తట్టక ముందు తారీఖే ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందే వాలంటీర్లు పోయి ఇంటికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసినంటే వాలంటీర్లు ఎలా అంటే వాలంటీర్లు ఎలా సాయం చేసినారో వాళ్ళు చెప్పుకుంటారన్న దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ పని చేపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ఇద్దరు కలిసి ఈ పింఛన్లు ఆపి సచివాలయం దగ్గర తీసుకోవడం కారణం చంద్రబాబు నాయుడు గారే. దీనికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు. అవ్వ తాతలు పింఛన్లు తీసుకున్న ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు తిడుతున్నారు. మరి చంద్రబాబు నేను కాదు జగనే దగ్గర డబ్బులు లేవు, జగన్ వ్యవస్థ తీసుకొచ్చినదే, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినదే జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి వాలంటీర్ వ్యవస్థను ఎలా ఆపగలుగుతాడు? చంద్రబాబుకి ఏమన్నా బుద్ధి ఉందా?
తెలివి ఉంది. అతను పెద్ద మనిషి, 40,000 ఇండస్ట్రీ అంటాడు. చిన్న వయసు అయినా జగన్మోహన్ రెడ్డి మంచి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటింటికి పెన్షన్ అందిస్తుంటే ఇప్పుడు ఈ రోజు ఓర్వలేక చంద్రబాబు నాయుడు ఓర్వలేక వాలంటీర్ వ్యవస్థ నిలిపేసినాడు. మొత్తం చంద్రబాబు కారణం. దీనికి మొదట అంతటికి చంద్రబాబు నాయుడే కారణం. జనాలందరూ కసిగా ఉన్నారా మరి? అవ్వాతాత ప్రతి ఒక్కరు ఎండలో ఆరుడి 2-3 కిలోమీటర్లతో పొద్దున ఉదయాన్ని వచ్చి మధ్యాహ్నం అయినా కూడా వేచి ఉండి సచివాలయం దగ్గర నీళ్లు లేకుండా కూడా వచ్చే వేచి ఉండి 1 గంట వరకు వేచి ఉండి ఎండలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నా కూడా పెన్షన్ తీసుకొని పోతున్నారు. చాలా ఇబ్బంది గురవుతున్నారు.